హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ వచ్చేసరికి మనం పలాసలో ఉన్నాం. ఫార్మర్ లోకేష్ గారితో ఉన్నాం. వాళ్ళ ఫామ్ చూపిస్తానమాట. ఒక ఎకరంలో ఎన్ని పంటలు వేయచ్చు ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా నేను చాలా హోమ్ టూర్లు అవి చేశాను, కానీ ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇదేంటే ఫామ్ టూర్లో ఏంటంటే మనకి పంటలు ఎలా పండిస్తున్నారు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి మొత్తం చెప్తారు. ఇప్పుడు ఇంత ఒక ఎకరంలో ఎన్ని పంటలు వేస్తారు? ఒక ఎకరంలోపు ఇంచుమించుగా 10-11 రకాల పంటలు వేస్తాం అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఒక్కొక్క మొక్కల్లోపు ఒక్కొక్క ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు వివరించి చెప్తాను. ఓకేనా? పదండి. సరే చూద్దాం. నేను చూడలేదు ఎప్పుడు ఒక ఎకరంలో ఎన్ని పంటలు, ఏదో ఒక ఎకరంలో ఒక పంట చూసాను, కానీ అన్ని చూసేద్దామండి. అంటే ముల్లంగి దుంపలు ఉన్నాయి, కొత్తిమీర, ఓకే. తర్వాత ఇదిగో ఇక్కడ ముల్లంగి దుంపలు ఉన్నాయి, కొత్తిమీర ఉన్నాయి. ఇది గోంగూర? లేదు, తోటకూర. దానికి తోడు క్యాబేజ్. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇది రావడానికి ఇంక 2 నెలలు పడుతుంది. అప్పుడు నీకు పువ్వు ఇలా వస్తాయి అనమాట. చూడండి, ఒక మొక్క రావడానికి 2 నెలలు పడుతుందంట. ఒక మొక్కకి ఎన్ని పువ్వులు వస్తాయి? ఒక మొక్కకి ఒక పువ్వే వస్తుంది. ఒక పువ్వు వస్తుంది. అంటే దాని విలువ అంత ఎక్కువ అనమాట. కానీ మనం 20 రూపాయలకి 30 రూపాయలకి బేరవాణి వదిలేస్తాం. చూడండి, అది చిన్న పురుగు పట్టిందంటే 2 నెలల కష్టం పోయినట్టే. అంతే. మళ్ళీ ఓకే. తర్వాత బంతి పువ్వులు ఆడవాళ్ళకి బాగా ఇష్టపడతారు. పూజలకి, దేవుళ్ళకి ఎక్కువ వాడతారు. పైన బొబ్బాయి చెట్లు ఉన్నాయి. ఇవాటి బర్బటి కాయలు అనమాట. అది పొడుగు గుంట ఇలా ఇంత పెద్ద బర్బాటి కాయ. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. పెద్దలు అయ్యాక చెప్తాను. బర్బటి కాయలు అంటారు దీనికి. కొంతమంది హరిచంద్ర కాయలు కూడా అంటారు అనమాట. అంటే పొడుగు గుంటాయి అనమాట. ఓకేనా? అది అయ్యాక ఇంకా సినిమాలు పెట్టాను. ఈ కాకరకాయ ఎండబెట్టారు. ఇవి విత్తనాలు, కాకరకాయ విత్తనాలు అవి. ఇదిగో ముఖ్యంగా ఇదిగో మేము ఎప్పుడైనా పండిస్తాము అంటే ఆర్గానిక్ పంటలు అనమాట. ఎక్కువ గుండా పిండి లాంటివి తక్కువ మోతాదులో వేస్తాం అనమాట. ఇవి ఆవు పేడ, తర్వాత మేక గత్తం, ఇలాంటివన్నీ ఎక్కువ వేస్తాం అనమాట. ఇది వేస్తేనే లాస్ట్గా పంటలు బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. అదే నేను చేస్తుంది ఆర్గానిక్ పంటలే అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇలాంటివి తింటేనే కానీ ఆరోగ్యంకి అన్ని దానికి మన హెల్తీగా ఉంటుంది అనమాట. గుండా పిండి వల్ల దీనివల్ల మన హెల్త్ అనేది క్షీణించిపోతాయి అనమాట. ఓకేనా? ఇంకా చూపిస్తానండి. ఇది ఆముదం పిక్కలు. ఈ ఆముదం పిక్కలు ఇదిగో ఇంకా తీయాలి. ఇలా తీస్తే ఇవన్నీ కొట్టాలన్నమాట. కొడితే ఇందులో ఇలాగ వస్తాయి. ఇలాగ వస్తాయి. ఇవన్నీ నూనె కానీ మనం తయారు చేస్తే చాలామంది జుట్టు ఊడిపోతుంది అంటారు కదా. ఆ నూనె కానీ మనం ప్రతిరోజు కానీ తలకు కానీ మనం నూనె రాస్తే మాత్రం జుట్టు పెట్టి లాక్కున్నా కూడా వెంట్రుకలు అయితే ఓడదనమాట. అంత స్ట్రాంగ్ ఉంటుంది. తల కూడా చాలా అంటే చాలా చల్లదనంగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే చల్లదనం ఈ నూనె అనమాట. ఆముదం నూనె పిల్లలు కూడా రాస్తారు. అంత మెడిసిన్ అనమాట ఇది. ఇదిగో బొప్పాయి కాయ. దీనివల్ల అంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఎందుకంటే డెంగ్యూ జ్వరం రాకుండా చేస్తే ఒకటి. రెండోది ఏంటంటే పిల్లల తల్లి వాళ్ళకి ఎవరైనా సరే పాలు రాకపోతే కానీ, ఉగ్గు పాలు రాకపోతే ఈ బొప్పాయి తల్లి కర్రీ తింటే లాస్ట్కి అంటే పాలు వస్తాయని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. పెద్దవాళ్ళ మాట చద్ది మూట అంటారు. ఆ మాట ఊరికే పోదు కదా. అందుకే అనమాట ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తింటే అన్ని రకాలకి మంచిది అనమాట. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఇదేంటో తెలుసా? పుదీనా అంటేనే సర్వరోగ నివారణ. చాలా మంది ఏంటంటే ఈ పుదీనా తలకు ఆకులని తీసుకుని వెళ్ళి ఎండబెట్టి పొడి చేసుకుని మరీ అమ్ముతారు. దానివల్ల ఎంత ఆరోగ్యం లేకపోతే అమ్ముతారు చెప్పండి. ఎంత ప్రయోజనం తెలుసా? అది కానీ మన గ్లాస్ వాటర్ లోపు ఒక స్పూన్ కానీ పొడి కానీ వేసుకొని తాగామనుకో ఎటువంటి జబ్బులైనా ఏదైనా సరే చాలా అంటే చాలా వరకు నయం అవుతాయి అనమాట. అంతేందుకు చాలా మంది ఆడవాళ్ళు అంటే నెలసరిది లోపు
3 రోజులు ఇంటికి రారు కదా, అలాంటప్పుడు చాలా మంది కడుపులో నొప్పి చాలా అంటే చాలా మందికి వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ప్రతిరోజు కానీ నేను చెప్పినట్టు ఒక గ్లాసు నీళ్ళొప్పు ఒక స్పూను పొడిగా వేసుకొని తాగేమని ఉంటే ఆ నొప్పి కూడా మాయమైపోతాయి. అంత మంచిది అనమాట. ఓకేనా, బిర్యానీలో కూడా వేస్తారు అది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ కాకరకాయ. ఈ కాకరకాయ వల్ల దీనివల్ల కూడా ప్రయోజనమే. లాస్ట్గా చాలా మందికి పచ్చకామలు కానీ లేదంటే ఇంకేదైనా సరే ఎలాంటి రోగాలు ఉన్నా కూడా మనం ఇలాంటి న్యాచురల్ ఫుడ్ కానీ కాకరకాయలు కానీ మనం ఇలాంటి తిన్నామనుకో లాస్ట్ ఎటువంటి పచ్చకామలు కానీ ఏదైనా సరే దీన్ని జ్యూస్ తాగినా మంచిదే, లేదంటే ఒట్టి పచ్చిది నవిలినా మంచిదే. చాలా అంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే రోజుకి ఒక్కసారి నేను తింటాం ఏమీ లేకపోయినా కూడా, లాస్ట్ రాకుండా ఉండడం కోసం మనం తినొచ్చు కదా. అందుకే అనమాట మనం వచ్చాక తినేదానికన్నా రాకుండా తింటే మరి కొంచెం మన దేహం అనేది ఆరోగ్యంగా ఉంటుంది కదా. అలాంటి ఆరోగ్యం కోసమే పచ్చిటి అయినా తినేస్తాను అనమాట. ఓకేనా మరి ఇలాగా. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ ఇదైతే తెలుసా, గుంటకల రాకు. చాలా అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి అంతే. చెట్టు చెట్లు ఎన్నో ఉంటాయి కదా, కానీ గుంటకల రాకు ఇలా ఉంటుంది అనమాట. మొక్క నుండి మీద పువ్వుల్లాగా ఉంటాయి. ఇది కూడా దీని జ్యూస్ కూడా పచ్చకామలో మంచిది. మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాలని అంటే జుత్తుకి మంచిది. చాలా మంది కుట్లలో కూడా బృంగరాజ తైలం అని అంటారన్నమాట. బృంగరాజ అంటే దానికి అర్థం ఏంటంటే గుంటకలకు రాకు. ఎందుకంటే వెంట్రుకలు బాగా పెరగడం కోసమైనా, జుట్టు ఊడిపోకుండా మంచిగా ఉండడం కోసమైనా, లేదంటే తెల్లగున్న వెంట్రుకలు కూడా నల్లగా మారడం కోసం గుంటకలకు రాకు అనమాట. జుత్తుకి అయితే మాత్రం గుంటకలకు రాకున్నంత మెడిసిన్ ఇంకొకటి లేదు. ఓకేనా, ఎందుకంటే చాలా మంది దీని నుండి మెడిసిన్ కూడా తయారు చేస్తారనమాట. ప్రతి ఒక్క మెడిసిన్ మన భూమి నుండి భగవంతుడు ఇచ్చిన ప్రకృతి నుండి వచ్చినవే. కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అలాంటివన్నీ పక్కనెట్టేసి మూల పెట్టేస్తున్నారు. ఇదిగో మళ్ళీ ఈ మెడిసిన్ అనేసి ఇంగ్లీష్ మెడిసిన్ దాని మీద ఫోకస్ పెడుతున్నారు అనమాట. ఇవన్నీ మర్చిపోయారు. అందుకోసమే మన హెల్త్కి మనమే నిప్పు పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూపిస్తాను. ఇదేంటో తెలుసా, గోంగూర కోసం మరి ఇంకా ఏంటి ఇది. ఈ గోంగూర కోసం తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పని. గోంగూర పచ్చడి చేసినా బాగుంటుంది, గోంగూర పులుసు చేసినా బాగుంటుంది. ఎంత తిన్నోళ్ళు ఇది కలిపి తింటే ఇంత తింటారు, అంత టేస్ట్గా ఉంటాయి అనమాట. ఓకేనా, న్యాచురల్ ఫుడ్ తినండి అబ్బా. నెక్స్ట్ ఇదిగో, నెక్స్ట్ కరివేపాకు. అంతే, ఏ ఒక్క కూరలైనా సరే కరివేపాకు లేనిదే కూరే లేదంటారు. మళ్ళీ తీసి పడేస్తారు అనుకో, టేస్ట్ కానీ వాడుతారు కదా. అదే దీనివల్ల కూడా మంచి మెడిసిన్ ఉందబ్బా. ఇది కూడా జుట్టుకు అంటే చాలా మంచిది, కంటికి మంచిది, ఒంటికి మంచిది, అన్నిటికీ మంచిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసు కదా, బెండకాయ. ఇది బీపీకి కానీ షుగర్కి కానీ ఎవరైనా సరే కూర తినుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఒంటికి మంచిది ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఏం చేస్తారంటే అది కట్ చేసుకొని మరీ రాత్రిపూట అంటే మనం రాగి చెంబులో నానబెట్టేసి తెల్లవారంటే తాగుతారు అనమాట. ఎంత మెడిసిన్ బీపీ షుగర్కి అన్నిటి వాళ్ళకి మాత్రం ఇలాంటి బెండకాయ కర్రీ ఫ్రై ఇలాంటివన్నీ తింటే చాలా అంటే చాలా మంచిది. ఓకేనా, మరి నెక్స్ట్ ఓకే. కాకపోతే నెక్స్ట్ చెరుకు వల్ల ప్రయోజనం ఏంటంటే లివర్ కంటే చాలా మంచిది అబ్బా. ఎందుకంటే చాలా మంది బిర్యానీ తింటారు, మందు తింటారు, గుట్టకాయలు తింటారు, ఏది తిన్నా పర్వాలేదు, కానీ రోజుకి ఒక్కసారైనా సరే ఇలాంటి చెరుకు రసం కానీ తింటే మాత్రం లివర్ క్లీన్ అవుతుంది అనమాట. ఓకేనా, అంత మంచి మెడిసిన్ ఉంది దీంట్లోకి. ఓకేనా, ఇదిగో అందుకోసం నుంచి భయ్య కూడా తింటున్నారు చూడండి. అలాగా చాలా బాగుంది. ఇప్పటివరకు పెద్ద ముక్కిస్తే అది తినుకొని కూర్చుంది అనమాట. కానీ ఒకటి అనిపిస్తుంది, మల్టీప్లెక్స్లో 4 సినిమాలు ఆడితే కదా, అలాగా ఒక ఎకరంలో ఇన్ని పంటలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. తర్వాత నెక్స్ట్ ఇదిగో, ఇదేంటి తెలుసా, ఉల్లి. రీసెంట్గా ఇది వేసి 2 డేస్ అవుతుంది. ఇది కరెక్ట్గా ఇంకా 40 డేస్ 50 డేస్ తర్వాత ఇంత పెద్ద మొక్కలు అవుతాయి అనమాట. ఇది ఉల్లి కూర. దీనివల్ల ఏంటంటే ఇది కూడా లివర్కి మంచిది అనమాట, ఒంటికి మంచిది అనమాట. ఇంకా చెప్పాలని అంటే ఫ్యాక్టరీగా చెప్పాలంటే సెక్స్ సామర్థ్యం కూడా ఎక్కువ బాగా పెరిగే అవకాశాలు ఈ ఉల్లిలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు రోజుకొక ఎర్రుల్లి కానీ లేదంటే తెల్లుల్లిపై కానీ రోజుకి ఒక్కసారి తింటే మీకు జీవితంలో నరాల బలహీనత అనేది రాదు ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్క రాసి ఇవ్వగలను, ఎందుకంటే అంత కెపాసిటీ ఉల్లిలో ఉందన్నమాట. ఓకేనా, మీరు పెరుగన్నంతో కానీ దేంతోనైనా సరే రోజుకి ఒక ఎర్రుల్లిపై ఒక్కటి చాలు, రోజుకొకటి తింటే చాలు. మీకు ప్రతిరోజు కంటిన్యూ చేసుకోండి, జీవితంలో మీకు నరాల బలహీనత అనేది రాదు ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్కా అంటే పక్కా ఇది. ఓకేనా, మరి నెక్స్ట్ ఇదేంటో తెలుసా,
దొండకాయ చాలా అంటే ఇది కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇన్ని ఒక్క ఎకరాలోపే ఇంచుమించుగా దగ్గరగా 9 పంటలు 10 పంటలు వేసాము. అలాంటిది ఏ వర్షాలకైనా దేనికైనా సరే అది ఎలాగైనా సరే ఒక 2 పంటలు పోయినా ఒక్క 7 రకాలు 6 రకాల పంటలు మిగులుతాయి. ఇలా మిగిలితే ప్రతి ఒక్క రైతు ఎందుకు నష్టపోతాడు? అది తెలియక వేస్తే అన్ని ఒకటే వేస్తున్నారు, లేదంటే మానేస్తున్నారు. అలా కాకుండా ఇలాగా మనం 10 రకాలు వేస్తే ఒక 2-3 రకాలు పోయినా ఇంక 7 రకాలు మిగులుతాయి. ఇది చాలదా మన కష్టం తగ్గ ఫలితం రావడానికి? ఎందుకు ఊరు దాటి వెళ్ళిపోయి పని చేసుకుని అలాగే అక్కడ ఇచ్చేసుకుని? ఏదేమైనా సరే మన వ్యవసాయాన్ని మనం వదలకూడదు ఫ్రెండ్స్. మనం వదలకుండా మన వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగా మన పిల్లల తరానికి వాళ్ళ తరానికి మనం కాపాడుకుంటూ ఉండాలని అంటే మన వ్యవసాయం వదలకుండా వ్యవసాయం చేస్తూ ఉంటే దేశం మొత్తం కలిపి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. దేశం మొత్తానికి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం చెడగొట్టిన వాళ్ళు మనమే అవుతాం అనమాట. ఓకేనా? ఎందుకంటే మనం వ్యవసాయం మాత్రం వదలకూడదే ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగో ఇది పాలకూర, అందరికి తెలిసిందే. పాలకూర అంటేనే పాల బొగ్గలు లాంటి ఆకుకూరలు అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా మంచిది. దీనివల్ల లాస్ట్ మనం పులుసు చేసుకున్నా బాగుంటుంది. చాలా అంటే ఒక బంగాళదుంప టమాటా వేసినా కూడా ఇంకా బాగుంటుంది అనమాట. ఇకనా ముల్లంగి వల్ల కూడా చాలా ప్రయోజనాలు అబ్బా. ఇది కూడా లివర్కి మంచిది, పచ్చకామలకు మంచిది. ప్రతి ఒక్క ఆకుకూరలు భగవంతుడు అనేది మంచిగా చేస్తే తప్ప చెడైతే చేయదు. అందుకోసమే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ అనేది ఎక్కువ తినండి. అదే చికెన్ మటన్ అంటే తినండి, నేను కాదన్న ఎవరికి మీ అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ వారానికి ఒకసారి పెట్టుకొని మిగతా రోజులంతా కలిపి న్యాచురల్ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు. అదే కానీ న్యాచురల్ ఫుడ్ అనేది ఒక్కరోజు తినేసి మిగతా రోజులంతా చికెన్ మటన్ మీద దృష్టి పెడితే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? ఓకేనా? మరి ఇదేంటో తెలుసా? అమ్మకు మించి విందు లేదు, వేపకు మించి మందు లేదన్నట్టు. దీనివల్ల అందరికి తెలుసు కానీ ఎవరు పాటించరు. చాలామంది టూత్ పేస్ట్ వచ్చింది, ఈ పేస్ట్ వచ్చింది, ఆ పేస్ట్ వచ్చిందని చాలామంది వాడుతారు. కానీ దీని పుల్ల అనేది వారం కనీసం 2 రోజులు కానీ మనం పుల్ల పాముకున్నా సరే మన దంతాల్లో ఉండే ఎటువంటి క్రిములైనా సరే మొత్తం నాశనం అయిపోయి మన దంతాలు అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఇంకంతేనే కాకుండా చాలామంది పిల్లలు చాలా స్వీట్స్ తినేస్తుంటూ ఉంటారు అనమాట. స్వీట్స్ తినేసి కడుపులోని నులిపురుగులు ఉంటాయి కదా, ఆ నులిపురుగులు అనేది రాకుండా ఉండాలని అంటే ఇదిగో ఈ లేతవన్నీ కలిపి ఆకులన్నీ కలిపి మిక్సీలో ఆడించి ఆ వచ్చిన రసం అనేది పిల్లలకి అనేది ఒక టీ గ్లాస్ ఇంత ఇవ్వండి. ఇలా కానీ వారానికి మీరు కానీ ఒక్కసారి కానీ ఇచ్చారంటే మాత్రం కడుపులో నులిపురుగులు అన్నీ చనిపోయి కడుపు అనేది ప్రశాంతంగా హ్యాపీగా మంచిగా అప్పుడు ఏం తిన్నా కూడా జీర్ణం అవుతాయి అనమాట. దీంట్లో అంత మంచి మెడిసిన్ ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదిగో చాలామందికి తెలుసు కదా, ఈ పువ్వులు అనేది ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టము. ఈ పువ్వు పేరు అనేది కనకాంబరాలు. మా ఊర్లో అయితే ఓడంబరాలు అంటారు, ఇంకొంతమంది కనకాంబరాలు పువ్వులు అని అంటారు. పెళ్ళికి కానీ ఫంక్షన్లు కానీ దేనికైనా సరే ఈ పువ్వు అనేది కట్టకుండా ఏ అమ్మాయి కూడా వెళ్ళలేదు అనమాట. అంత మంచిగా న్యాచురల్గా బ్యూటీగా కనిపించే అందమైన పువ్వులు అనమాట ఇది. ఓకేనా? మనిషినే కాదు లాస్ట్ రూపాన్నే మార్పించే లక్షణం ఈ పువ్వుల్లో ఉన్నాయన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్క ఇంట్లోని పెరట్లోని ఉడుచుకుంటారు. కానీ మీకోసం అనేది ఇంకోసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా? ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? మెంతికూర. మెంతికూర కూడా మన కడుపుకి, ఒంటికి, తర్వాత జుట్టు కూడా చాలా అంటే చాలా మంచి మెడిసిన్. మనం చాలా మంది ఎయిర్ ఫాల్ అని అంటారు చూడు, ఈ మెంతికూరని మనం మిక్సీలో ఆడించి ఆ మెత్తడివన్నీ కలిపి జ్యూస్ లాంటివి తలకు బాగా పట్టించి వదిలేనమాట. ఇలా వదిలేసామనుకో లాస్ట్కి అలాగా మంచిగా ఉండి జుట్టు రాలకుండా చేస్తాయి అనమాట. అంత మంచి కెపాసిటీ ఉంది ఈ ఆకుకూరలోపు. ఓకేనా? నెక్స్ట్ నువ్వా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదిగో చాలా మందికి దీనికోసం తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. బనానా అంటే అరటి పళ్ళు అనమాట. ప్రెజెంట్ అయితే చిన్నవి ఉన్నాయి. ఇది లాస్ట్ కొద్ది రోజుల తర్వాత అరటి పళ్ళు అవుతాయి. దీనివల్ల ప్రయోజనం ప్రతి ఒక్కళ్ళే తెలిసిందే. ఒక సెక్స్ సామర్థ్యం కానీ, అంత ఎముకలు బలం కానీ, ఒంటికి బలం కానీ, లాస్ట్ ప్రతిదీ లాస్ట్కి అంటే సరిగ్గా మోసం సాగిపోయినా ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఈ అరటిపళ్ళు రోజుకి 2 తింటే చాలు. జిమ్కి వెళ్ళే వాళ్ళైనా, వెళ్ళపోయిన వాళ్ళైనా, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైనా, అంత చేయని వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇలా న్యాచురల్ ఫుడ్ కానీ, న్యాచురల్ ఫ్రూట్స్ కానీ, న్యాచురల్ పళ్ళు పలహారాలు ఏది తిన్నా కూడా లాస్ట్ రోజుకి కనీసం అయినా సరే ఒక్కసారైనా సరే ఈ రోజు బనానా తిన్నారా, ఇంకో రోజు బత్తాయి పండు, ఇంకో రోజు యాపిల్ పండు, ఇంకో రోజు జామ పండు, ఇలా రోజుకి ఒక్కొక్కటి న్యాచురల్ ఫుడ్ ఏదో ఒకటి మన కడుపులోకి వెళ్ళిపోవాలి. అలా కానీ చేసామంటే అది చేయాల్సిన పనులు అలా చేస్తూనే ఉంటాయి. మన వరకు ఏంటంటే రోజుకి ఒకసారైనా సరే న్యాచురల్ ఫుడ్ అని తినడమే. అది మనం అలవాటుగా పెట్టుకుంటే లాస్ట్ అండ్ ఆరోగ్యం అనేది మాత్రం మన లోపల మనకి అది అలాగ ఆరోగ్యం అవుతూనే ఉంటాయి అనమాట. ఓకేనా? మరి హాయ్ ఫ్రెండ్స్, ఏంటి తెలుసా? దీనికి కస్తూరి పసుపు అంటారనమాట. దీనివల్ల ప్రయోజనం
మనకి ఎక్కువ వేడైపోయినా కూడా లాస్ట్కి ఏంటంటే దీనికి ఎక్కువ నూరిసి ఆ జ్యూస్ లాంటి తాగేసినా కూడా కడుపు కూల్ అయిపోద్ది, ఒంట్లో వేడి మొత్తం కలిపి తగ్గిపోద్ది అనమాట. ఇంకా అంతేనే కాకుండా చాలామంది ఫేస్ గ్లోయింగ్ రావడం కోసం చాలామంది అడ్డమైన చెడ్డల్లా క్రీమల్లా రాస్తారు. అలా కాకుండా మీకు నేను చెప్పినట్టు ఇలా చేయండి. ఈ కస్తూరి పసుపు అనేది బాగా దంచేయండి. దంచిన తర్వాత దాంట్లోని మంచి ఆవు పాలు కానీ లాస్ట్ ఇలా మిక్సింగ్ చేసి ఆ వచ్చిన మిక్సింగ్ని రాత్రిపూట అలా మర్దన చేసుకొని రాత్రల్లా పడుకేయండి. పడుకున్న తర్వాత తెల్లవారింటికి చల్లటి నీళ్ళతో కడిగేయండి. ఇలా కానీ మీరు ప్రతిరోజు కానీ చేస్తే మొక్కం ఎంత చంద్రబింబల్లా తయారవుతాయి అనమాట. ఇదేంటో తెలుసా? మందార పువ్వు, మందారం ఆకులు మెడిసినే, మందారం పువ్వు మెడిసినే. ఇది కూడా లాస్ట్కి అంటే మన తలలోని వెంట్రుకలు కూడా రెండోంత రాలిపోతున్నాయి అని అంటారు కదా. మన కొబ్బరి నూనెలోని ఇవన్నీ కలిపి అంటే మరగబెట్టిన తర్వాత వచ్చిన ఆ నూనెని మనం ఒక నిల్వ చేసుకోవాలి. గాజులో కానీ నిల్వ చేసుకుంటే మనం ప్రతిరోజు కానీ రాసామంటే మాత్రం మన తలలోని వెంట్రుకలు రాలకుండా అలా ఉంటాయి అనమాట. చూసారా? ప్రతి ఒక్క మెడిసిన్. ఇప్పుడు చాలామంది అంటారు, అన్న ఇవన్నీ నీకు ఎలా తెలుసు అనేసి చాలామంది చెప్తున్నారు. కానీ ఇవన్నీ పండించే రైతు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? దీనికోసం ప్రత్యేకంగా అనుభవం అవసరం లేదు, డిగ్రీలు చదవక్కర్లేదు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు అవసరం లేదు, ఏం లేదు. ఒక అనుభవం, ఒక సర్టిఫికేట్ అంతే. అలాగా అంతకు మించి అనుభవం ఇంకెవరికి ఉంటుంది చెప్పి? అదనమాట. ప్రతి ఇలాంటి న్యాచురల్ కోసమే మీ అందరికి తెలియచెప్పాలి. మీ అందరూ ఆరోగ్యం ఉండడం కోసమే నా ప్రయత్నం అని మాత్రం 10 మందికి వివరించి చెప్పాలి. మీరు ఇంకా 10 మందికి చెప్పాలి. ఆ 10 మంది ఇంకా 10 మందికి చెప్పేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అదే ఓకేనా మరి?